హాయ్ ఫ్రెండ్స్, క్రైస్తవ నాయకులకు, పాస్టర్లకి, సంఘ కాపర్లకు మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు చెప్తున్నానండి. మన పాస్టర్ గారు, పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణ విషయంలో మీరందరూ చూపిన చొరవ మన క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సమాజంలో ఒక గొప్ప ఉజ్జీవతను కలిగించింది. వారి యొక్క సేవ, వారి యొక్క శైలి మనల్ని క్రీస్తులో ఎంతో కదిలించింది. ఈ విషయము మీ అందరికీ తెలుసండి. మరి మతోన్మాదులు వారు ఏ విధంగా అతన్ని చిత్రహింసలు పాలు చేసి చంపి యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చూస్తున్నారో మనందరికీ, మన సంఘ నాయకులు, మన మీడియా వాళ్ళు, మన యూట్యూబర్స్ అందించిన సమాచారాన్ని బట్టి మనందరం గ్రహించగలుగుతున్నాం. అయితే ఇక్కడ వాళ్ళు ఏ విధమైన పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారో మనందరం చూస్తున్నాం. ఈ యొక్క మత ఉన్మాదులు మరి వారి వల్ల మనకి ఏ సంకేతాలు ఇవ్వాలి, మనల్లో ఎవరిని భయపెట్టియాలి, మన సేవను ఏ విధంగా అడ్డుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఈ యొక్క నిత్యజీవ పోరాటంలో మనమందరము జత పని వాళ్ళం కాబట్టి మనందరి గురించి, మరి అన్నగారు మన సమాజం గురించి ఆయన శైలిలో గొప్పగా మరి దేవుని సేవను వారు చేపట్టారు. దేవుని కోసం వారు హతసాక్షులయ్యారు. వారి ఇచ్చిన యొక్క ఉజ్జీవతను మనం గుర్తుంచుకోవడానికి ఈ యొక్క అన్నగారి మరణ విషయంలో నేను స్పందించాలని వచ్చినప్పుడు రెండు ఆలోచనలు నాలో కలిగించాడు ప్రభు. అవి ఏమిటంటే, ఒకటి, మరి ఇంత గొప్పగా మన క్రైస్తవ సమాజం కదిలిన సందర్భాలు లేవని మన నాయకులు కూడా చెప్తున్నారు. మరి నేను కూడా చూశాను, ఈ ప్రపంచం కూడా చూసింది. ఎంతోమంది సేవకులు వచ్చారు, ఎంతోమంది సేవకులు వారి సేవను ముగించి దేవుని దగ్గరికి వెళ్ళారు. కానీ ఈ పాస్టర్ పగడాల ప్రవీణ్ అన్న గారి యొక్క సేవ విషయంలో, వారి హతసాక్షి విషయంలో, వారి మరణ విషయంలో మనందరం ఏ విధంగా మరి కదిలించబడ్డామో మనందరికి తెలుసు. మరి వారి సేవను మనం యొక్క ఆదర్శంగా తీసుకొని మన రాబోయే తరాలు కానీ, ఇంకా సేవకు ముందెళ్ళే మనం కానీ ప్రతి సంవత్సరం 2 సార్లు వారిని గుర్తుంచుకునే విధంగా మరి ఆయన యొక్క జన్మదినాన్ని ప్రపంచ క్రైస్తవుల ఐక్యత దినంగాను, అతని మరణ దినాన్ని సనాతన మత ఉన్మాద ఉగ్రవాద దినానికి వ్యతిరేకంగాను మనం జరుపుకునే విధంగా సంవత్సరానికి 2 సార్లు వారిని స్మరించుకొని, వారిచ్చిన ఉజ్జీవతను గుర్తుంచుకొని, వారి ద్వారా వచ్చిన ఉజ్జీవతను గుర్తుంచుకొని మనం సేవలో ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళి నిత్య జీవానికి మనం అందరం పాత్రలు కావాలని, అనేకులను మనం రక్షించే విషయంలో, మరి మన దేశాన్ని రక్షించే విషయంలో మనం అందరము ఇంకా ఉజ్జీవంగా ముందుకెళ్ళటానికి, భావితరాలను తెలుసుకోవడానికి వారి జన్మదినాన్ని ప్రపంచ క్రైస్తవుల ఐక్య దినంగాను, వారి మరణ దినాన్ని సనాతన మత ఉన్మాద వ్యతిరేక దినంగాను మనమందరం జరుపుకోవాలని ఈ యొక్క ఆలోచనలు క్రైస్తవ నాయకులైన, పాస్టర్లైన, గౌరవనీయులు మీ అందరికీ, క్రైస్తవ పెద్దలకి, క్రైస్తవ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హల్లెలూయా.